మితిమీరిన రసాయనాల వాడకంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. మరోపక్క పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి సైతం ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో అవశేషరహిత స్వచ్ఛమైన ఆహారోత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీంతో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట వేస్తున్నారు. పండించిన సేంద్రియ ఉత్పత్తులను రైతు ఉత్పత్తిదారు సంఘాల ద్వారా ప్రత్యేకంగా మార్కెట్ చేసుకుంటున్న వారు కొందరైతే, మరో అడుగు ముందుకేసిన రైతులు విదేశీ ఎగుమతులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర రాష్ట్రం నుంచి కూరగాయలు, పండ్లను యూరప్ దేశాలకు ఎగుమతి చేయడంలో ఉద్యాన శాఖ చొరవ చూపడంతో అనుమతి పొందిన రైతులు ఎగుమతి దిశగా ముందడుగు వేశారు. కృష్ణా జిల్లా నూజివీడు నుంచి అమరావతి గ్రీన్స్ పేరిట ఈ ఎగుమతులు జరుగుతుండగా వాటిలో బెండ ఒకటి. ప్రకాశం, విజయనగరం జిల్లాలకు చెందిన 2 రైతులు జర్మనీకు బెండకాయలు ఎగుమతి చేస్తున్నారు. బెండను ఎగుమతి చేయాలంటే ఆ దేశపు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్లుగా పంటను ఉత్పత్తి చేయాలి. కాయ సైజు, రంగు, దానితో పాటు రసాయన అవశేషాలు తక్కువ ఉంటేనే ఎగుమతులకు అనుమతి లభిస్తుంది. 160 రకాల రసాయన పరీక్షలు చేయించి జర్మనీ దేశంలోని ఫ్రాంక్ఫర్ట్కు బెండను ఎగుమతి చేస్తున్నారు విజయనగరం జిల్లా కొమరాడ రైతు శివకుమార్ రాజు. 10 ఎకరాల్లో ఎగుమతి బెండ సాగు చేపట్టిన రైతు శివకుమార్ రాజుతో మా ప్రతినిధి ఓబులేసు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జర్మనీ దేశానికి పంటను ఎగుమతి చేసే దిశగా మీరు అడుగులేసినందుకు అభినందనలు. ఈ పంట సాగు దిశగా మీరు ఎలాంటి నియమ నిబంధనలు అనుసరిస్తున్నారు, ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు? బెండ కానీ ఇంకేదైనా కూరగాయలు కానీ మనం విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ముందు ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నామో ముందు అనుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది, క్వాలిటీ పారామీటర్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ పారామీటర్స్ని ముందు అవగాహన చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి రకమైన క్వాలిటీ ఇవ్వగలం అనేది ముందు మనం డిసైడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది అప్పటికప్పుడు సడన్గా వచ్చే క్వాలిటీ కాదు. మనం పంట వేయక ముందు నేల తయారీ దగ్గర నుంచి విత్తన శుద్ధి కానీ, లేదంటే మన ఎరువులు ఇచ్చే విధానం కానీ, లేదంటే చీడపీడల నివారణకు చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ లాగా మనం చూసుకొని ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లాగా దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఎవరికి కావాల్సిన క్వాలిటీ మనం వాళ్ళకి సరిపడినట్టు ఇవ్వగలుగుతాం. మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు, వాతావరణ మార్పులు రావచ్చు, సడన్గా చీడపీడలు పెరగవచ్చు. అటువంటిప్పుడు కంగారు పడకుండా మనం మొదటి నుంచి ఏ విధానం అనుకున్నామో దానికి వెళ్ళటం వల్ల మంచిది. జర్మనీకి ఎగుమతి చేయడానికి బెండ సాగులో ఎలాంటి పద్ధతులు ప్రత్యేకంగా మీరు అవలంబించారు? బెండ సాగు వరకు అంటే ఏ కూరగాయ కన్నా ఒకే రకమైన సిస్టమ్ అండి. మొదటిది ఏంటంటే మనకి అన్ని జీవరాశులాగే ఏ మొక్కకైనా కావాల్సింది ఏంటంటే బలం. రెండోది ఈ జబ్బుల నుంచి, పురుగుల నుంచి రక్షణ. ఈ బలం ఇవ్వడానికి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, INM అని. అది ఒక్కొక్క రకమైన పంటకి, ఒక్కొక్క ఏరియాకి కొన్ని సిద్ధాంతాలు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఆ INM సిస్టమ్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. అది ఫాలో అయినప్పుడు మొక్కకి అంటే ఎటువంటి దశలో ఎటువంటి బలం ఇవ్వాలో మనం తెలుసుకొని సరైన బలం ఇచ్చినప్పుడు జనరల్గా వాటికి చీడపీడల బాధ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న మొక్కకి జబ్బులు తక్కువ వస్తే పురుగులు కూడా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా IPM అని ఒకటి ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. ఏ పంటకైనా వచ్చిన తర్వాత మనం అరికట్టం కన్నా ముందు నివారించడం మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో మేమేం చేస్తామంటే బెండ వరకు వచ్చేటప్పటికి బెండకి జనరల్గా 2-3 రకాల పురుగుల వల్ల నష్టం ఎక్కువ కడుతుంది. ఒకటి రసం పీల్చు పురుగులు. వీటికి మనం అవి కనబడే వరకు ఆగకుండా విత్తనం నాటిన ఒక 10-15 రోజులకే వాటికి సరిపడే నివారణ చర్యలు తీసుకుంటాం. ఒకటి ఏంటంటే దానికి పసుపు రంగు అట్టలు పెడతాం, వాటిని స్టిక్కీ ట్రాప్స్ అంటాం. ఈ ఎగిరే పురుగులు చాలా వరకు వాటికి ఆ కలర్కి అట్రాక్ట్ అయ్యి వాటికి అతుక్కుపోతాయి. దానివల్ల అది యాక్చువల్గా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. మా వరకు చూసుకుంటే అది సుమారు 15 నుంచి 18 రూపాయలకు ఒక అట్ట వస్తుంది. ఎకరానికి 5 నుంచి 6 అట్టలు సరిపోతాయి. పెట్టగలిగితే ఇంకా మంచి 10-15 పెట్టినా మంచిదే. అంటే మీరు ఒక 10 అట్టలు పెట్టారనుకోండి, ఒక 150 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదు ఎకరానికి. కానీ దానివల్ల విపరీతమైన లాభం ఉంటుంది. మీరు ఎన్నో రకాల క్రిమిసంహారక మందులు కొనాల్సిన అవసరం తప్పుతుంది. అలాగే మనకి ఈ గొంగళి పురుగులు, క్యాటర్పిల్లర్స్ ఉంటాయి. వీటికి ఏంటంటే వీటిని ఈ బటర్ఫ్లై మాత్ స్టేజ్లో అరికట్టడానికి మనకి ఫెర్మోన్ ట్రాప్స్ ఉంటాయి, లింగాకర్షక పుట్లు అంటారు. అవి కూడా ఖర్చుతో కూడుకున్నవి కాదు, కానీ అవి విపరీతంగా పురుగులను తగ్గించగలుగుతాయి. తర్వాత మనకి మిడతలు, తర్వాత ఈ రకరకాల ఈ
అంటే చిగురు కొట్టేసే హాపర్స్ ఇవన్నీ ఉంటాయి పురుగులు. ఇవి చాలా వరకు రాత్రిపూట తిరుగుతూ ఉంటాయి. చాలామంది పగలు స్ప్రే చేసి వెళ్ళిపోయినప్పుడు రాత్రి అది చేసే డ్యామేజ్ మనకు తెలియదు. పొద్దున్న మనం వచ్చేటప్పటికి అవి మళ్ళీ ఉండవు. అది మట్టిలోనో ఆకుల కిందో దాక్కొని ఉంటాయి. వాటికి లైట్ ట్రాప్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీరు సుమారుగా సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు లైట్ ట్రాప్ పెట్టగలిగితే అది ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న పురుగులను అన్నీ అట్రాక్ట్ చేస్తుంది. అన్నీ అక్కడికి వచ్చి ఆ వేడికి కాలి చచ్చిపోతాయి. దీనిలో మనం 1 గ్రాము కెమికల్ కూడా వాడాల్సిన పని లేదు. రెండోది, ఖచ్చితంగా పంటని కనీసం 2-3 రోజులకు ఒకసారి గమనిస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి పొలం అంతా కూడా. ఎందుకంటే కొన్ని మనకి పైపైన కనిపించకపోవచ్చు. ఇవి పురుగును ఆపడానికి కల్చరల్ కంట్రోల్స్, మెకానికల్ కంట్రోల్స్తో పాటు బయో కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎర్ర పంటలు వేసుకోవచ్చు, అంటే పంట చుట్టూ మొక్కజొన్న వేసుకోవచ్చు 2 వరుసలు. తర్వాత మధ్యలోని బంతి వేసుకోవచ్చు. వీటి వల్ల ఈ తెల్ల నల్లి, వైట్ ఫ్లై ఇవన్నీ బాగా తగ్గుతాయి. మనం జనరల్గా ఏదైనా వైరస్ తెగులు సోకినప్పుడు పంటకి అది తగ్గించడం కష్టం అవుతుంది. వైరస్ తెగులు ఎప్పుడూ కూడా ఇంకొక ఏదో దోమ వల్ల ఇంకొక దానివల్ల వ్యాపిస్తుంది. సో అందుకని మీరు మూల కారణం ఏంటి, ఆ దోమను అరికడితే ఈ వైరస్ తెగులు ఆపొచ్చు. అందుకని అటువంటి నివారణ చర్యలు తీసుకున్నప్పుడు మీకు దిగుబడి బాగుంటుంది, పంట ఆరోగ్యం బాగుంటుంది. ఎరువుల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారు మీరు? ఎరువుల విషయంలో మొక్క దశను బట్టి బలం ఇవ్వాలండి. మొదటిగా ఏంటంటే మొక్క వేయక ముందు భూమిలో కొంత సత్తు ఉండాలి. దాన్ని బేసల్ డోస్ అంటాం. ఆ బేసల్ డోస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మొక్కకి మొదటి 30 రోజుల లోపల ఎట్టి వరుసలో ఫాస్ఫరస్ లోపం రాకూడదు. అది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత చాలా కూరగాయలకి ఏంటంటే దశలుగా మనం బలం ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఒకసారి అక్కర్లేదు. నైట్రోజన్ కానీ పొటాష్ కానీ ఇది 2 నుంచి 3 దశలు ఇవ్వాలి. అంటే 30 రోజులకు ఒకసారి, ఒక 30 రోజులకి ఇంకొకసారి, అలా మొక్క వయసును బట్టి ఇస్తాం. మధ్యలో దీనికి కొన్ని సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. అది కూడా మధ్యలో ఇవ్వాలి. సూక్ష్మ పోషకాలు మనకి భూమి మీద ఇవ్వచ్చు, మొక్క మీద ఫోలియర్ స్ప్రే ఇవ్వచ్చు. ఫోలియర్ స్ప్రే ఇవ్వడం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. భూమి మీద ఇచ్చిందాక ఫార్ములా 4 అని అంటాం. సో ఆ రకంగా బలాన్ని మనం ఎలా కావాలంటే అలా అందించవచ్చు. కాకపోతే క్యాలెండర్ బట్టి మొక్కకి ఏ దశలో ఎంత అవసరమో అంత ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ బెండ విషయంలో విత్తన సేకరణ కావచ్చు, లేదంటే సాగు విధానాలు కావచ్చు, యాజమాన్య పద్ధతులు ఎలా పాటించారు మీరు? ఈ బెండ మనం మొదటి నుంచి కూడా ఎక్స్పోర్ట్ కోసమనే ప్లాన్ చేసాం. మనం వాడే వస్తువులకి, మన ఇండియన్స్ అయినా పై దేశాలు ఉన్నవారు వాడే వస్తువులకి కొద్దిగా తేడా ఉంటుంది పారామీటర్స్లో. అంటే సైజు కానీ, కలర్ కానీ, వాటి షేప్ కానీ. ఈ విషయంలో ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. సీడ్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ బెండ వరకు చూసాం అనుకోండి, మనం ఏ దేశం అంటే సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, యూరోప్ కానీ, కెనడా, జనరల్గా మన ఇండియన్స్ ఎక్కువ ఉండే దేశాలు ఎక్కడికి పంపినా సరే, వాళ్ళు ఇండియన్స్ అయినా సరే వాళ్ళు చాలా చిన్న సైజు బెండ తింటారు. అంటే సుమారుగా 3 నుంచి 4 ఇంచీలు, అంటే 10 సెంటీమీటర్ లోపలే ఉండాలి. 10 సెంటీమీటర్ లోపల ఉండాలి. అది సరైన స్టేజ్లో ఉండాలంటే మరీ లేతగా ఉండకూడదు, ముదరగా ఉండకూడదు. అందుకని మనం రెగ్యులర్గా మనం వేసే దేశవాళీ రకం వేసి చిన్నకాయ తెంపేస్తే క్వాలిటీ ఉండదు. ఆ సైజు వచ్చేటప్పటికి సరైన పక్వ దశకు వచ్చిన సీడ్ని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మేము ఈ పంట కోసం జానీ, రాధికా సీడ్స్ వాడాం. అంటే యాజమాన్య పద్ధతులు ఏ పద్ధతులు పాటించారు పంట సాగు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా? పంటకు వచ్చేటప్పటికి బెండ పెరిగే పరిస్థితిని బట్టి మేము ఏంటంటే సాళ్ళు తీసుకొని బోధుల మీద వేసుకున్నాం. ఇరిగేషన్ అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్, అంటే బిందు సేద్యంలో చేసాం. దానివల్ల ఏంటంటే నీరు సుమారుగా ఎంత అందాలో అంతే అందుతుంది, ఎక్కువ తక్కువలు ఉండవు. ఇరిగేషన్ క్రమం తప్పకుండా ఇవ్వాలి. అది 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు. మీరు ఇచ్చే పద్ధతి బట్టి ఒక క్రమం పద్ధతికి ఇస్తేనే మొక్క కూడా క్రమం తప్పకుండా ఎదుగుతుంది. చాలా వరకు మేమేం చేస్తామంటే బలం ఇచ్చేటప్పుడు డ్రిప్లోనే కలిపి ఇచ్చేస్తాం. చాలా వరకు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల మీకు కూలీ ఖర్చు తగ్గుతుంది, మొక్కకి సరిగ్గా అందుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది. రెండోది కలుపు కూడా తగ్గుతుంది. తర్వాత బెండ కూడా అంటే ఇది ఉష్ణమండల పంట, బేసిక్గా హీట్ లవింగ్ ప్లాంట్. బెండకు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఒకటి సీడ్ సెలెక్షన్తో పాటు రెండోది వేసే సమయం కూడా చాలా ఇంపార్టెంట్. సీజను రాత్రి వాతావరణం సుమారుగా 18-20 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తగ్గితే దీనిలో పూత తగ్గుతుంది. సో మీరు పంట వేసే పరిస్థితి ప్లేసెస్లో అటువంటి వాతావరణం ఉంటుందేమో చూసుకోవాలి. అది ఉన్నప్పుడు మనం ఎంత చేసినా సరే దిగుబడి రాదు, ఉపయోగం ఉండదు. సార్, ఈ జర్మనీకి బెండను ఎగుమతి చేయడానికి ఎలా అర్హత సాధించారు? ఈ జర్మనీకి బెండ పంట పంపేటప్పుడు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చివరికి వచ్చే దిగుబడిలో, అంటే బెండకాయల్లోని వాళ్ళకి పనికిరాని అవశేషాలు ఉన్నాయో లేదో వాళ్ళకి మనం రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది.
దానికి జనరల్గా ఏంటంటే దాన్ని MRL అంటారు, మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్ అని. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన లిస్ట్ ఉంటుంది. బెండకి జర్మనీ అనేది యూరోపియన్ యూనియన్లో ఒక భాగం. యూరోపియన్ యూనియన్లో అన్ని దేశాలకి కలిపి ఒక లిస్ట్ ఉంది. బెండకి 162 పారామీటర్స్ చూస్తారు. ఆ కెమికల్స్ లేవని మనం వాళ్ళకి రుజువు చేయాలంటే మనం ఒక సర్టిఫైడ్ ల్యాబ్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అటువంటివి ఒక 12-13 ఉన్నాయి ఇండియాలో, ఎపిడా అప్రూవ్డ్. మేము ITC వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించాం. వాళ్ళకి ఏంటంటే సుమారుగా పంట మొత్తం మీద కలిగి తిరిగి ఒక 4 కేజీల శాంపిల్ పంపిస్తే వాళ్ళు ఆ 4 కేజీల శాంపిల్ని అనలైజ్ చేసి ఈ 162 రకాల అవశేషాలు ఉన్నాయో లేవో చెప్తారు. అవి ఏవీ లేనప్పుడు మాత్రం జర్మనీ వాళ్ళు తీసుకుంటారు. సో ముందు చేయాల్సింది ఏంటంటే ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసి ఆ సర్టిఫికేట్ని మన ఇంపోర్టర్కి అది చూపించగలగాలి. చూపించినప్పుడు మాత్రమే వాళ్ళు తర్వాత తీసుకుంటారు. సో అర్హత సాధించడానికి ముందు కావాల్సింది ఏ రకమైన పురుగు మందు అవశేషాలు లేవనే సర్టిఫికేట్. ఎంత పంట ఎగుమతి చేయడానికి మీరు అనుమతి సంపాదించారు? బెండకి సుమారుగా వారానికి 1 టన్ను వరకు ఆర్డర్ ఉందండి. జనరల్గా ఏదైనా కూరగాయలు పంపేటప్పుడు మనం బెండతో పాటు ఇంకో 2-3 కలిపి పంపిస్తాం. సో ఇదొక ముఖ్యమైన విషయం. చాలామంది రైతులు ఎవరైనా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కనీసం అంటే దాని ఒక కన్సైన్మెంట్ అంటే ఒకసారి పంపేదాన్ని ఒక కన్సైన్మెంట్ కదా, అది సుమారుగా 2 నుంచి 3 టన్నులు ఉండాలి. అంతకన్నా తక్కువైతే చాలా వరకు ఫిక్స్డ్ కాస్ట్లు వర్కౌట్ కావు. కొన్ని కాస్ట్లు మీరు 10 కేజీలు వేసినా 1000 కేజీలు వేసినా ఒకే రేటు ఉండే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అందుకని కనీసం 2 నుంచి 2.5 టన్నులు ప్లాన్ చేసుకోండి. అందులో సగానికి సగం బెండ ఉండాలి. సో బెండ మనకి ఎవరన్నా వారానికి 1 టన్ను అడిగారంటే మనం 2.5 టన్నులు అంటే 1.5 టన్ను మిగతా కూరగాయలు, 1 టన్ను బెండకాయలు కలిపి 2.5 కలిపేటట్టు ప్లాన్ చేయాలి. మాకున్న ఆర్డర్ ఏంటంటే వారానికి 1 టన్ను వరకు ఉంది. తోటి రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటంటారు? తోటి రైతులకి అంటే జనరల్గా సీజను మార్కెట్ 2 ఒకటి చూసుకోవాలి. మనం ఎక్కడ అమ్ముతున్నాం, ఏ టైంలో అమ్ముతున్నాం అనేది ముందు చూసుకోవాలి. దాన్ని బట్టి ఖర్చులు లెక్క పెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఏ పంట అమ్ముతున్న దానికి ప్రతిదానికి ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్లా ఉంటుంది. అది ఖచ్చితంగా మీ మండలంలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గరే ఉంటుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్లో ఉండొచ్చు, యూట్యూబ్లో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా లోకల్గా ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని ఆ పంట వేస్తున్న చుట్టుపక్కల రైతుని కలవటం చాలా అవసరం. అవి 2 వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు ఒక క్యాలెండర్లా క్రియేట్ చేసుకొని మొక్క దశను బట్టి ఏ సమయంలో ఏం చేయాలనేది క్రమం తప్పకుండా పాటిస్తే మనం ఎటువంటి క్వాలిటీ అన్నా సాధించగలుగుతాం.